నమస్కారం, నేను చందు. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్లులో పీజీ డిప్లొమా పిహెచ్డి హైదరాబాద్లోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఇప్లు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులు పిహెచ్డి ప్రోగ్రాంలలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతుంది. హైదరాబాద్ సహా షిల్లాంగ్, లక్నో క్యాంపస్లలో ఈ ప్రోగ్రాంలు అందుబాటులో ఉన్నాయి. ఎంట్రన్స్ టెస్ట్, ఇంటర్వ్యూల ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ఎంట్రన్స్ టెస్ట్లో అర్హత పొందాలంటే కనీసం 50% మార్క్స్ రావాలి. పీజీ డిప్లొమా కోర్సు వ్యవధి ఏడాది, 1 ఇయర్. ఇందులో 2 సెమిస్టర్లు ఉంటాయి. పిహెచ్డి ప్రోగ్రాం వ్యవధి 3 ఏళ్ళు. ఇందులో 6 సెమిస్టర్లు ఉంటాయి. ఇప్లు దూర విద్య విధానంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ కోర్సును కూడా అందిస్తోంది. దీంట్లో పీజీ డిప్లొమా ఇన్ టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్ హైదరాబాద్ క్యాంపస్లో 40 ఉన్నాయి. లక్నో క్యాంపస్లో 20 సీట్లు ఉన్నాయి. అర్హత కనీసం 55 మార్క్స్ తోటి ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్, లింగ్విస్టిక్స్, టీఈఎస్ఎల్ లేదా ఈఎల్టీ ఉత్తీర్ణులై ఉండాలి. పీజీ డిప్లొమా ఇన్ టీచింగ్ ఆఫ్ అరబిక్ హైదరాబాద్ క్యాంపస్లో 20 సీట్లు ఉన్నాయి. కనీసం 55 మార్క్స్ తోటి ఎంఏ అరబిక్ లిటరేచర్, లింగ్విస్టిక్స్, టీచింగ్ ఆఫ్ అరబిక్ పూర్తి చేసి ఉండాలి. పీజీ డిప్లొమా ఇన్ ట్రాన్స్లేషన్ హైదరాబాద్ క్యాంపస్లో 20 సీట్లు ఉన్నాయి. కనీసం 55% మార్క్స్ తోటి ఎంఏ ఇంగ్లీష్ పాస్తో పాటు ఏదైనా ఇండియన్ ఫారిన్ లాంగ్వేజెస్ చదవడం, రాయడంలో ప్రావీణ్యం ఉండాలి. పీజీ డిప్లొమా ఎంట్రన్స్ టెస్ట్ పరీక్ష సమయం 2 గంటలు, మొత్తం మార్కులు 100. పీజీ డిప్లొమా ఇన్ టీచింగ్ అరబిక్ ప్రోగ్రాంలో ప్రవేశానికి నిర్వహించే పరీక్షల్లో అరబిక్ లాంగ్వేజ్కి సంబంధించి 75, సబ్జెక్టు స్పెసిఫిక్ నాలెడ్జ్కి సంబంధించి 25 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. పీజీడీటీ ప్రోగ్రాంలలో ప్రవేశానికి నిర్వహించే టెస్టులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ నుంచి 50, సబ్జెక్ట్ స్పెసిఫైడ్ నాలెడ్జ్ నుంచి 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు. పీజీ డిప్లొమా స్కాలర్షిప్లు కుటుంబ వార్షిక ఆదాయం 1,50,000 మించని వారికి మెరిట్ కమ్ మీన్స్ ఫెలోషిప్ కింద ట్యూషన్ ఫీజు మినహాయింపునిస్తారు. బుక్ గ్రాంట్ కింద ఏడాదికి 1,000 రూపాయలు ఇస్తారు. సోషల్ వెల్ఫేర్ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, యూజీసీ నుంచి ప్రతి నెల 1000కి పైగా స్కాలర్షిప్లు పొందుతున్న అభ్యర్థులకు ఇవి వర్తించవు. ఈ మొత్తము 1000 కన్నా తక్కువగా ఉంటే మిగిలిన దాన్ని ఇప్లు ఇస్తుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ ఇన్ టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్ ఈ డిస్టెన్స్ ప్రోగ్రాము వ్యవధి ఏడాది. అడ్మిషన్ టెస్ట్, వయో పరిమితి నిబంధనలు లేవు. అర్హత ఎంఏ ఇంగ్లీష్, లింగ్విస్టిక్, ఎడ్యుకేషన్, మాస్ కమ్యూనికేషన్, సైకాలజీ, క్రిటికల్ హ్యూమానిటీస్, లిబరల్ ఆర్ట్స్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు, ప్రోగ్రామ్ ఫీజు జనరల్ అభ్యర్థులకు 6,820, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 4,070 రూపాయలు, దివ్యాంగులకు 1320. ఇక పిహెచ్డి విషయానికి వస్తే విభాగాలు, సీట్లు: ఇంగ్లీష్ లిటరేచర్ 7, కంపారేటివ్ లిటరేచర్ 3, ఇండియన్ అండ్ వరల్డ్ లిటరేచర్ 6, ట్రాన్స్లేషన్ స్టడీస్ 3, హిందీ 5, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ 16, ఎడ్యుకేషన్ 1, లింగ్విస్టిక్స్ అండ్ పొలిటిక్స్ 18, ఇస్థెటిక్స్ అండ్ ఫిలాసఫీ 1, కల్చరల్ స్టడీస్ 8, ఫిల్మ్ స్టడీస్ అండ్ విజువల్ కల్చర్ 6, మీడియా అండ్ కమ్యూనికేషన్ 18, ఫ్రెంచ్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ 8, రష్యన్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ 5, జర్మన్ లాంగ్వేజ్ లిటరేచర్ 29. అర్హత విభాగాన్ని అనుసరించి ఎంఏ ఎంఫిల్ ఇంగ్లీష్ కంపారేటివ్ లిటరేచర్, ట్రాన్స్లేషన్ స్టడీస్, హిందీ, టీఈఎస్ఎల్ ఇవన్నిట్లున్నాయి. యూజీసీ నెట్ లేకపోతే జేఆర్ఎఫ్, ఎస్ఆర్ఎఫ్ అర్హత ఉన్నవారు ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సిన అవసరం లేదు. వీరిని నేరుగా ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూకి 30 మార్క్స్ కేటాయించారు. ఇందులో సాధించిన మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. మరి ఎంట్రన్స్ టెస్ట్ పరీక్ష సమయం 2 గంటలు. సంబంధిత సబ్జెక్టు, రీసెర్చ్ మెథడాలజీల నుంచి ఒక్కో దానిలో 35 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు. మొత్తం మార్కులు 70. ఫెలోషిప్ కూడా ఉంది. నెట్ అర్హత లేని వారికి నెలకు 8,000 ఫెలోషిప్తో పాటు కంటింజెన్సీ గ్రాంట్ కింద ఏడాదికి 8,000 ఇస్తారు. జేఆర్ఎఫ్ ఉన్నవారికి నెలకు 31,000 ఫెలోషిప్, 7,440 హెచ్ఆర్ఏ, ఏడాదికి 10,000 కంటింజెన్సీ గ్రాంట్స్ ఇస్తారు. ఎస్ఆర్ఎఫ్ అర్హత ఉన్నవారికి నెలకు 35,000 ఫెలోషిప్, 8,400 హెచ్ఆర్ఏ, ఏడాదికి 20,000 కంటింజెన్సీ గ్రాంట్స్ ఇస్తారు. ఇక ముఖ్య సమాచారం విషయానికి వస్తే ఎంట్రన్స్ టెస్ట్ ఫీజు జనరల్ ఓబీసీ అభ్యర్థులకు 500, దివ్యాంగులు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 250. ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ పీజీసీటీకి 10 మే 10, పీజీ పిహెచ్డి ప్రోగ్రాంలకి మే 8. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు హైదరాబాద్, విజయవాడ. ఎంట్రన్స్ టెస్ట్ తేదీ జూన్ 8. వెబ్సైట్ ఇఫ్లు యూనివర్సిటీ ac.in. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇఫ్లు కాబట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ మీకు దొరుకుతుంది. ఇది ఈరోజుకు సంబంధించిన ఆర్టికల్. 10 మందికి షేర్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం
మర్చిపోకండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.